బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నయనతార విఘ్నేష్ శివన్ విడిపోబోతున్నారా? వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారా లేకపోతే తీసుకోబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా నయనతార అభిమానులకు సంబంధించి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నయనతార ఇన్స్టా పోస్ట్ అంటూ ఒక ఇమేజ్ కావచ్చు లేకపోతే ఒక పిక్చర్ కావచ్చు. మీరు చూడొచ్చు ఆ టెక్స్ట్ ని, మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఆ మ్యారేజ్ ఒక్కసారి ఇన్ఫాక్ట్ ఆ ఇన్స్టా రీల్ ని మీరు చదివించే ప్రయత్నం చేస్తాను. మ్యారేజ్ ఈస్ అ మిస్టేక్ వెన్ యూ గెట్ మ్యారీడ్ టు ఎ స్టూపిడ్ గాయ్. యూ డు నాట్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హస్బెండ్స్ యాక్షన్స్ బికాస్ మెన్ జనరలీ వోంట్ గ్రో అప్. బెటర్ లీవ్ మీ. అక్కడ TF అని రాశారు. నేను దాన్ని ఆ అబ్రివేషన్ క్లియర్గా చదవాలనుకోవట్లేదు. ఎవరికైనా అర్థమైతే కనుక అర్థం చేసుకోవచ్చు. ఎలోన్ అంటూ కూడా అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ సో డన్ ఆల్రెడీ విత్ యూ ఆల్ అంటూ కూడా ఇంకొక బీప్ వేసుకునే పదాలు. ఈ ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తీవ్రంగా చక్కర్లు కొడుతోంది. నయనతార అంటూ కూడా, నయనతారకు సంబంధించిన అంటూ కూడా కొద్ది గంటల క్రితం ఇన్స్టా పోస్ట్, ఇన్స్టా రీల్ అంటూ కూడా ఒకటి ఇది చక్కర్లు కొడుతోంది. సో దాని అర్థం ఏంటంటే కనుక మ్యారేజ్ ఇస్ అ మిస్టేక్ వెన్ యూ గెట్ మ్యారీడ్ టు ఎ స్టూపిడ్ గాయ్. ఒక స్టూపిడ్ గాయ్ని, ఒక వెధవని పెళ్లి చేసుకుంటే అది పెద్ద తప్పు అవుతుంది అనేది మొదటి ఆ లైన్లో చెప్పుకొచ్చారు. ఇక రెండోది, యూ డు నాట్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హస్బెండ్స్ యాక్షన్స్ బికాస్ మెన్ జనరల్లీ ఓంట్ గ్రో అప్. సాధారణంగా మగవాళ్ళు ఎదగరు కాబట్టి అది చూడు, బికాస్ మెన్ జనరల్లీ ఓంట్ గ్రో అప్ అంటే వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే ఎదుగుదల అంటే మానసిక ఎదుగుదల. ఎస్, మానసిక ఎదుగుదల ఆ పదం అక్కడ వాడచ్చు. మానసికంగా వాళ్ళ ఎదుగుదల ఉండదు కాబట్టి వాళ్ళు చేసే తప్పులకి, మరి ముఖ్యంగా భర్తలుగా వాళ్ళు చేసే తప్పులకి మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా యూ డోంట్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హస్బెండ్స్ యాక్షన్స్. మీ భర్తల చర్యలకు సంబంధించి మీరేమీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరేం బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు జనరల్గానే ఓంట్ గ్రో అప్, వాళ్ళ ఎదగరు అనే అర్థం వచ్చేలా, లేకపోతే మానసికంగా ఎదగరు అనే అర్థం వచ్చేలా తను చెప్పుకొచ్చిన ఆ టెక్స్ట్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత బెటర్ లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా వదిలేయండి. అట్ ద సేమ్ టైమ్ ఐ డన్ ఆల్రెడీ విత్ ఆల్ యూ. మీలాంటి వాళ్ళందరితో నేను పడున్నాను, నన్ను దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ కూడా ఆ పోస్ట్ అర్థం. ఈ నేపథ్యంలో నయనతార, విఘ్నేష్ శివన్ ఎన్నో కాంట్రవర్సీస్ వెళ్ళ చుట్టూ, బహుశా కాంట్రవర్సీ లేని ఏడాదంటూ లేదేమో, ఇంకా చెప్పాలంటే కాంట్రవర్సీ లేని చోటు లేదేమో. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కాంట్రవర్సీ లేకపోతే సెన్సేషన్. ఇటు తిరుపతి వచ్చిన సందర్భంలో చూసాం, అప్పుడు చెప్పులు వేసుకున్నారు, వాళ్ళ పాదరక్షలతో అక్కడికి వెళ్ళారు తిరుపతిలో అంటూ కూడా ఒక చర్చ జరిగింది. ఆ సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత క్షమాపణలు చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ కూడా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? నిజంగా విడిపోతున్నారా, విడిపోయారా, లేకపోతే విడిపోవాలనుకుంటున్నారా, విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? ఏం జరుగుతోంది? వీళ్ళ చుట్టూ ఏం జరుగుతోంది? ఈ పోస్ట్కి సంబంధించి కొంతమంది ఏమంటున్నారంటే ఇది నయనతార పెట్టిన పోస్టే కాదు అనేది ఇంకొక చర్చ. లేదు ఇది నయనతారే అంటూ ఇంకొంతమంది. సో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఇంతవరకు దీని మీద నయనతార కావచ్చు, విఘ్నేష్ శివన్ కావచ్చు అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ పక్షంలో ఏం జరుగుతోంది? వీళ్ళిద్దరూ విడిపోతున్నారా లేకపోతే విడిపోయారా? అసలు విడిపోయిన సందర్భం అంటూ కనుక మాట్లాడుకుంటే కారణం ఏమై ఉండొచ్చు? ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా, లేకపోతే ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? అసలు ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. బట్ నయనతార, విఘ్నేష్ శివన్ ఎప్పుడు నవ్వుతూ కనిపించే జంట, ఎప్పుడు అఫ్కోర్స్ కాంట్రవర్సీస్ ఉన్నా కూడా కాంట్రవర్సీస్ని కూడా కలిపే వీళ్ళు అధిగమిస్తూ ఉన్న సందర్భాన్ని చూసాం. కానీ ఏం జరిగింది? వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరందుకుంటోంది. సచిన్, ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఇది ఒక షాకింగ్ వార్తగానే చెప్పుకోవాలి. ఒకవేళ ఆ పోస్ట్ నయనతారే కనుక ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటే మాత్రం ఇది ఒక షాకింగ్ న్యూస్. ఎందుకంటే రకరకాల వ్యక్తులు ఈ మధ్య ఇలాగా సెలబ్రిటీల ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియాని వాళ్ళు హ్యాక్ చేసి ఇలాంటి కొన్ని పోస్టులను కూడా పోస్ట్ చేయడం జరుగుతోంది. అయితే విఘ్నేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని సరోగసి ద్వారా సంతానాన్ని పొందిన తర్వాత ఆ దంపతులు అయితే నిజంగా చాలా హ్యాపీగా బెస్ట్ కపుల్ లాగానే ఇప్పుడు ఇండస్ట్రీ అందరూ కూడా చెప్పుకునే విధంగానే ఇన్ని రోజులు కూడా మెలిగారని చెప్పుకోవచ్చు. ఒకవేళ అది నిజం కాకపోతే ఖచ్చితంగా ఆ జంట అలాగే ఉండాలని ఇండస్ట్రీ అంతా కూడా కోరుకుంటూ ఉంది. అసలు వాళ్ళిద్దరి మధ్య అంత
గ్యాప్ రావటానికి, నయనతార అంత హార్ష్ గా ఆ పదాలు వాడటానికి అసలు ఎలాంటి ఎందుకు అవసరం వచ్చిందనేది కూడా ఇప్పుడు ఎవరికి అంతుపట్టిన విషయం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తోటి అనిల్ రావుపూర్ డైరెక్షన్ లో మెగాస్టార్ 157th ఫిల్మ్ లో హీరోయిన్ గా చిరంజీవి పక్కన యాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా 3-4 డేస్ వరకు కూడా హైదరాబాద్ లోనే తను చిత్రీకరణలో పాల్గొంది. ఎలాంటి ఇష్యూస్ కూడా ఫ్యామిలీలో ఉన్నట్లుగా కానీ, ఎవరు కూడా యూనిట్ లో కానీ ఎవరు కూడా తను కొంత అప్సెట్ లో ఉన్నారని కానీ ఇలాంటి అభిప్రాయం ఎవరికి రాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు యూనిట్ లో కొంతమంది తెలిసిన వాళ్ళతోటి ఈ విషయాన్ని చర్చించినప్పుడు వాళ్ళు అసలు నయనతార ఇంత సీరియస్ డెసిషన్ తీసుకుంటుంది, ఇలాంటి పోస్ట్ నయనతార నుంచి వస్తుంది అని మేమెవరం ఊహించలేదు అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను రవిచంద్ర, ఎందుకంటే తను ఆఖరి లైన్ లో వాడిన పదాలు దాదాపుగా అభ్యంతరకరమైన భాష అని చెప్పి సమాజంలో మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. అటువంటి పదాలు ఎప్పుడు తను ఉపయోగించిన సందర్భాలు చాలా అరుదు కాదు, లేవనే ఒక చర్చ జరుగుతుంటుంది. సో దీని గురించి ఎటువంటి చర్చ జరుగుతుంది ఇండస్ట్రీలో? ఎందుకంటే తనకి లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు పట్టుకొని నిలబడింది. విఘ్నేష్ తోటి పెళ్లి చేసుకుంది, పెళ్లికి ముందు కావచ్చు, పెళ్లి తర్వాత కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. వాటన్నిటికి కూడా చాలా సమయస్ఫూర్తితోటి వాటిని క్షమాపణలు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పింది. ఆ ఇష్యూ నుంచి తను బయటపడింది. అలాంటి నయనతార ఈ పదాలు సోషల్ మీడియా ద్వారా వాడి సభ్య సమాజంలో తను అలా బిహేవ్ చేస్తది అనేది మాత్రం తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. బట్ ఇది ఒకవేళ ఎవరన్నా కావాలని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చేశారా, లేదా నయనతారే ఏదైనా అనివార్య కారణాల వలన ఎలాంటి డెసిషన్ కు వచ్చారా అనేది మాత్రం ఇంకా ఎవరికి అంతు చిక్కని విషయంగా ఉంది. ఈ విషయం విఘ్నేష్ కానీ నయనతార కానీ ఇంటర్ఫీర్ అయ్యి దీనిపై స్పందిస్తే తప్పితే ఖచ్చితంగా ఇందులోని నిజానిజాలు బయటికి తెలిసే అవకాశం లేదు సచిన్. రైట్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. కొద్ది రోజుల క్రితం ఐ థింక్ June 15th తను చేసిన ఒక ట్వీట్లో కూడా హ్యాపీ ఫాదర్స్ డే అంటే నెల రోజులు కూడా గడవలేదు, హ్యాపీ ఫాదర్స్ డే #వికీ ద బెస్ట్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అంటే విఘ్నేష్ శివన్కి సంబంధించి బహుశా తనని సాధారణంగా ముద్దుగా వికీ అని పిలుచుకుంటుందేమో. అట్ ద సేమ్ టైం అలాగే పిల్లలకి సంబంధించిన వీడియోని తను పోస్ట్ చేసింది. సో దాంతోపాటు రీసెంట్గా అదే ఆఖరి వీడియో తన ఇన్స్టా రీల్స్లో కూడా ఆఖరి వీడియో సో అదే ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు పిల్లలతో ఒక వీడియో ఉంది, ఆ వీడియో మాత్రం కనిపిస్తుంది క్లియర్ కట్గా తన ఆఖరి ఇన్స్టా రీల్లో. సో ఇటువంటి నేపథ్యంలో రవిచంద్ర, ఇండస్ట్రీలో ఎవరైనా తనతో మాట్లాడే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా తనతో కమ్యూనికేషన్లోకి వచ్చారా? ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీలో ఎవరితోనైనా ఆ కమ్యూనికేషన్లో రావడం జరిగిందా? తమిళ ఇండస్ట్రీలో ద హ్యాపీయెస్ట్ కపుల్ అనే అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ హాలిడేకి వెళ్ళినా, ఏ వెకేషన్ కి ఏ కంట్రీ కానీ ఎక్కడ అవుట్ స్టేషన్ వెళ్ళినా కూడా ఇద్దరు పిల్లలతోటి చెరొక పిల్లవాడిని ఎత్తుకొని అసలు ఆ ఫోటో మూమెంట్స్ కానీ, ఆ రీల్స్ కావచ్చు, ఆ వీడియోస్ కావచ్చు, ఎంతో చూడముచ్చటగా ఉంటది అనేది ఇండస్ట్రీలో అందరూ చెప్పుకునే మాట. అలాంటి నయనతార నుంచి ఇలాంటి స్టేట్మెంట్ వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో తను చేస్తున్నది ఒకే ఒక సినిమా మెగాస్టార్ చిరంజీవి తోటి. ఆ యూనిట్ లో సభ్యులు కూడా ఈ వార్త వినగానే చాలా షాక్ కు గురయ్యారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా తమిళ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, అలాగే నయనతార నుంచి కానీ, విఘ్నేష్ నుంచి కానీ దీనిపై ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీలో ఎవరికి కూడా దీనిపై సరైన అవగాహన లేదనే చెప్పాలి సచిన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం నయనతార, విఘ్నేష్ శివన్ వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారా? మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఆ సోషల్ మీడియా పోస్ట్ చూస్తూ ఉంటే ఎస్ వీళ్ళు విడాకులు తీసుకుని ఉండొచ్చు, లేకపోతే తీసేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు, విడిపోయారు, ఇటువంటి చర్చ జరుగుతోంది. బట్ వీళ్ళ జంట గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు విడిపోయారు అనే అంశానికి సంబంధించి అంతవేగంగా నమ్మశక్యం కాని అంశం. సో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామం నిజంగా వీళ్ళిద్దరూ విడిపోయేటట్టే ఉందా? ఎందుకంటే హ్యాపీయెస్ట్ కపుల్, ఎగ్జాక్ట్లీ మా రవిచంద్ర చెప్పినట్టుగా వాళ్ళు హ్యాపీయెస్ట్ కపుల్ ఇండస్ట్రీలోనే కాదు, ఇండస్ట్రీ బియాండ్ ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఫ్యాన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే వీళ్ళ గురించి చర్చ జరిగే సందర్భంలో మీడియా కపుల్ ఇండస్ట్రీ కపుల్గా వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరు చూడండి, వాళ్ళ నవ్వు కావచ్చు, చిరునవ్వు కావచ్చు,
ఇద్దరు చూడముచ్చటైన జంట అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా కామ్గా తను చెప్పాలనుకుంది నిక్కచ్చిగా చెప్తుంది. ఎటువంటి అభ్యంతరకర భాష వాడకుండా అనేది నయనతార గురించి దాదాపుగా అందరూ మాట్లాడుకునే మాట. బట్ అదే నయనతార ఈరోజు ఇలా మాట్లాడిందా? ఒకవేళ అలా మాట్లాడి ఉండుంటే ఎంతటి ఇబ్బందికర వాతావరణం తను ఎదుర్కొని ఉండుంటుంది. ఐఎమ్ సెయింగ్ ఇఫ్ ఎట్ ఆల్ ద పోస్ట్ ఈస్ ట్రూ, ఒకవేళ అది నమ్మశక్యమైంది అనుకుంటే కనుక తను ఎంతటి ఆ గుండె బరువును మోస్తుంటుంది. అంటే ఎవరికి చెప్పుకోలేని పెయిన్ తను భరిస్తోందా? అటువంటి ఇబ్బంది విఘ్నేశ్వరి నుంచి ఎదుర్కొందా? ఒకవేళ అదే పరిణామం అయితే కనుక అది మళ్ళీ ఇంకో బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ థింగ్ అవుతుంది. ఎందుకంటే నవ్వుతూ కనిపించే జంట వెనకాల ఇంత అగాధం ఉంటుందా అనేది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్కి దారితీస్తుంది ఏకంగా అది. అండ్ ఎట్ అగైన్ అది మళ్ళీ మెంటల్ హెల్త్ మీద క్వశ్చన్, మానసిక ఆరోగ్యం అంటాం కదా, దానికి సంబంధించి క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఒకవేళ ఇది ఫేక్ అయితే కనుక ఎవరు చేయాలనుకున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది, వీళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు, వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారు? ఇక్కడ విఘ్నేశ్వరన్ టార్గెట్గా వాళ్ళు వెళ్ళాలనుకున్నారా, లేకపోతే నయనతార టార్గెట్గా వెళ్ళాలనుకుంటున్నారా? ఈ జంటను టార్గెట్ చేయాలనుకుంది ఎవరు? ఎవరైనా ఆకతాయిలు చేసే పనా, లేకపోతే వీళ్ళ జంట మీద ఎవరైనా కక్ష గట్టి ఇటువంటి ఒక విధంగా చెప్పంటే హేయమైన చర్య ఇది, నిర్మోహమాటంగా. ఎందుకంటే ఆఖరి పదాలు చూడండి, నిజంగా అది పలకడానికే అసభ్యకరమైన పదాలు. అసభ్యం అనే విషయాన్ని పక్కన పెడితే అభ్యంతరకర పదాలు అవి. అసలు నోటితో పలకగలుగుతామా వాటిని? నోటితో పలకగలిగేలా ఉన్నాయా అవి? నోటితో పలకగలిగే అర్హత ఉన్న పదాలా? అటువంటిది అంటే ఇక్కడ కూర్చొని నేను వాటిని పలకాలంటేనే ఇబ్బందికరంగా నేను ఫీల్ అవుతున్నానంటే, నయనతార తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, లేక తనని ఫాలో అయిన వాళ్ళు కావచ్చు, కనీసం తన గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది నయనతార చేసినట్టే నమ్మరు. బట్ ఒకవేళ నయనతారే చేసి ఉంటుంది అని చెప్పి కన్ఫర్మేషన్ వస్తే కనుక ఎంతటి భారాన్ని తను మోస్తూ ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి వెళ్ళుండాలి, వాళ్ళిద్దరి మధ్య ఆ స్థాయికి చేరుకొని ఉండాలి అంటే కనుక, ఆ తారస్థాయికి చేరుకుని ఉండాలంటే కనుక ఎన్నాళ్ళ నుంచి వాళ్ళిద్దరి మధ్య వైరం కావచ్చు, లేకపోతే విభేదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో విఘ్నేష్ శివన్కి నయనతారకు మధ్య ఎందుకు ఈ చర్చ మొదలవుతుంది అంటే వీళ్ళిద్దరు విడిపోబోతున్నారు, ఇదొక చర్చ. కానీ ఇంట్రెస్టింగ్గా దాదాపుగా 17 గంటలు 24 గంటలు కావాల్సి వస్తుంది. ఇది ఎంత చర్చకు దారితీస్తున్నప్పటికీ కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు కూడా రియాక్ట్ కాలేదు. ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరో ఒక్కరు కూడా రియాక్ట్ కాలే. కారణం ఏంటి? వీళ్ళిద్దరూ విడిపోవడానికి వెనకాల ఇంకెవరైనా కారణం ఉన్నారా? ఇదే ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కాదు, హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీకి సంబంధించి. మీరేమనుకుంటున్నారని ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. నయనతార విడాకులు తీసుకోబోతున్నారా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ దాదాపుగా ఎస్ ఆర్ నోకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎస్ అంటూ 62% మంది, నో అంటూ 30, అంటే ఎస్ అంటూ 60% పైగా, నో అంటూ దాదాపుగా 40% టచ్ అవుతూ పోల్ అనేది ఫ్లక్చువేట్ అవుతోంది. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా వీళ్ళు విడిపోయేంత అవకాశం ఉందా? వీళ్ళు విడిపోయే జంట ఒకవేళ అదే కారణమైతే కనుక, ఒకవేళ ఆ పోస్ట్ నిజంగా నయనతారే చేసింది అని అనుకునే పక్షంలో ఎవరు కారణం ఏమై ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.